अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 11 ज़ी-क़दा है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत अब्दुल्ला बिन मसूद रज़ी अल्लाह ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, हकीकत में सूद से हासिल शुदा माल अगरचे बहुत हो लेकिन अंजाम कार वो कम ही हो जाता है। और अब सुर्खियाँ। रईतु भरोसा स्कीम के तहत तकरीबन 4,000 करोड़ रुपए किसानों के खातों में मुंतकिल। वक्त से पहले किसानों की मदद करने का जगन ने किया दावा। तेलंगाना तासीस तकरीब का बीआरएस और बीजेपी की जानिब से अलहदा इनेकाद। कल केसीआर सेक्रेटेरिएट में करेंगे परचम कुशाई। ब्राह्मण सदन का इफ्तिताह हुआ, मगर इस्लामिक कल्चरल सेंटर की तामीर क्यों नहीं? मुस्लिम बंधु स्कीम कब शुरू होगी? हुकूमत पर अवैसी का तनकीदी वार। तेलंगाना में हुकूमत पर तनकीद और दीगर रियासतों में तारीफ। अवैसी की तनकीदों पर केटीआर ने जाहिर किया रद्द अमल। और अब तफसीर। कर्नूल जिला पतिकुंडा में रईतु भरोसा स्कीम के तहत 3,923 करोड़ रुपए जगन ने रास्त किसानों के खाते में मुंतकिल किए। 52 लाख किसानों के खातों में फीकस 7,500 रुपये मुंतकिल किए गए। वजीर आला जगन ने कहा कि किसानों को सरमाए की दिक्कत न हो, इसीलिए वक्त से पहले उन्हें रकम फराहम की जा रही है। उन्होंने बताया कि ज़राई शोबे में आरबी के मराकिज़ के जरिए बीजों की तकसीम से लेकर अनाज की खरीदारी तक तमाम मरहलों की हुकूमत निगरानी करेगी। जगन ने कहा कि जिस सीजन में फसलों को नुकसान पहुंच रहा है, उसी सीजन में किसानों को इनपुट सब्सिडी फराहम कर रही है। उन्होंने कहा कि अगर किसान खुश रहेगा तो देश खुश रहेगा। నాలుగు సంవత్సరాలలో ఆ రైతన్న చేతుల్లో 50,000 రూపాయలు పెడతామని చెప్పి ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ప్రకటించాం. కానీ ఈ రోజు నేను తెలియజేస్తా ఉన్నాను, మీ బిడ్డ ఎన్నికల వేళ మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా ఆ రోజు 12,500 చెప్తే ఈ రోజు 13,500 రూపాయలు మీ బిడ్డ ఇస్తా ఉన్నాడు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆ రోజు 4 ఏళ్ళు అని చెప్పి ఎన్నికల వేళ మేనిఫెస్టోలో మీ బిడ్డ చెబితే రైతన్న ఇబ్బంది పడకూడదు అని చెప్పి 4 ఏళ్ళు కాదు 5 సంవత్సరాలు ఇస్తాము అని చెప్పి మీ బిడ్డ 50,000 కాదు 67,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఈ రోజు చెప్పిన దానికన్నా కూడా ప్రతి రైతన్నకు కూడా 17,500 రూపాయలు ఎక్కువగా ఇచ్చే గొప్ప అడుగులు మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ రోజు అడుగులు పడతా ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా 50 లక్షల పైసలకు మంది రైతన్నలకు, ప్రతి రైతన్నకు కూడా ఇప్పటికే 54,000 రూపాయలు వైఎస్ఆర్ రైతు భరోసాగా ఆ ప్రతి రైతన్న చేతిలోనూ, ఆ కుటుంబం చేతిలోనూ పెట్టాం. बाबू ने किसानों को कर्ज माफ करने के नाम पर धोखा दिया है। बाबू के दौर में रियासत में कई मंडलों को कहज़दा करार दिया जाता था। वजीर आला जगन ने ये बात कही। उन्होंने कहा कि बाबू ने किसानों को गुमराह करके वोट हासिल करना और बाद में किसानों को नजरअंदाज करना बाबू की फितरत रही है। రైతు కోసం ఇంత మంచి చేస్తా ఉన్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అయితే, మరో వంక చంద్రబాబు నాయుడు గారిని చూడండి. రైతుకు శత్రువైన చంద్రబాబు, వ్యవసాయం దండగన్న చంద్రబాబు, రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలారేసుకునేదానికి ఆ తీగలు తరమవుతాయి అని చెప్పిన చంద్రబాబు తొలి సంతకంతో మొత్తం వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానని ఊరూరా చెప్పి పొరపాటున ఓటు వేసిన రైతుల్ని నిలువులా ముంచిన ఈ చంద్రబాబు. रईतु भरोसा मराकिज के जरिए जगन किसानों की जिंदगी में इनकलाब ला रहे हैं। एमएलए श्री देवी ने ये बात कही। उन्होंने कहा कि बाबू समेत दीगर अपोजिशन पार्टियों का मुकाबला करके किसानों की फलाह के इक़दामात को जारी रखा और अवाम में अपना मुनफरद मुकाम बनाया। ప్రతి గ్రామ పంచాయతీకి ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా వర్షాలు రావడానికి ముందే ఎరువులు, మందులు, విత్తనాలు, రకరకాల పనిముట్లు అందజేస్తున్నారన్న మన జగనన్న.
మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా ఈ రైతు భరోసా కేంద్రాలు చేస్తున్న సేవలపై విషం కక్కుతున్నారు. ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు తన రైతు వ్యతిరేకనని మరొకసారి రుజువు చేసుకున్నారు. పేద ప్రజల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా అన్నింటికీ సిద్ధమై రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎన్నో శక్తులు ఒక్కటై అడ్డు తగిలినా లెక్క చేయక అంతులేని ఆత్మవిశ్వాసంతో చెక్కు చెదరని మనోధైర్యంతో ఒడుదుడుగులను ఒంటరిగానే ఎదుర్కొంటూ అశేష జనవాహిని హృదయాలను గెలుచుకొని అతి చిన్న వయసులోనే ఒక మహానేతగా ముఖ్యమంత్రిగా ఎదిగిన మీ ప్రస్థానం చారిత్రాత్మకమన్న అనితర శ్రాద్ధం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. అందుకు మీకు आंध्र प्रदेश में महीने की पहली तारीख के साथ ही पेंशन की तकसीम अमल में आती है। आज विजयवाड़ा समेत रियासत भर में वॉलंटियर्स पेंशन लेकर वजीफा याबों के घर पहुंचे, उन्हें पेंशन हवाले की। आंध्र प्रदेश में जगन हुकूमत के इख्तिदार में आने के साथ ही वजीफे याबों को उनके घर पेंशन हवाले की जा रही है। पहले मुअम्मर अफराद को कतारों में ठहर कर पेंशन लेनी पड़ती थी, अब जगन हुकूमत पेंशन रकम में इजाफे के साथ घर बैठे पेंशन मुहैया कर रही है। ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు శాచ్యురేషన్ పద్ధతి ద్వారా అందరికీ ఇస్తున్నాం. ఎందుకనంటున్నామంటే పెన్షన్ అనేది ఇచ్చేటటువంటిది ఒక కుటుంబంలో ముసలి వాళ్ళు ఉంటారు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉంటారు, వికలాంగులు ఉంటారు, వితంతువులు ఉంటారు, అవి మందులకో దేనికో ఉపయోగపడతాయని ఒక భావనలో ఉంటారు. దాన్ని మేము చెప్పిన విధంగా ఎన్నికల్లో వెళ్లే ముందు మాట్లాడిన విధంగా ఈ 5 సంవత్సరాల్లో పెన్షన్ని 3,000 రూపాయలు చేస్తాము అని చెప్పిన మాటకి కట్టుబడి ఈరోజు 2,750 రూపాయలని వారందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్లో 2 విషయాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం. నెంబర్ 1 ఏంటంటే ఒక గొప్ప సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తారీఖున ఉదయాన్నే 5:30 కల్లా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పి వారికి పెన్షన్ వారి చేతిలో పెట్టేటటువంటి డోర్ డెలివరీ కార్యక్రమం అమోఘంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. आंध्र प्रदेश के नायब वजीर आला अमजद बाशा ने चीफ मिनिस्टर रिलीफ फंड के तहत इस्तीफादा कुनिंदगा में चेक्स हवाले किए। मनोदीप की बीमारी के इलाज के लिए चीफ मिनिस्टर रिलीफ फंड से 17.5 लाख का चेक मनोदीप के वालिदैन के हवाले किए। चेन्नई के एक अस्पताल में जेर इलाज मनोदीप के लिए ये रकम जारी की गई। मनोदीप की वालिदैन ने वजीर आला जगनमोहन रेड्डी का शुक्रिया अदा किया। మా అబ్బాయికి చెన్నై గ్లోబల్ హాస్పిటల్లో చెకప్ చేయించాము. అక్కడ వాళ్ళు బాబుకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పిన డాక్టర్లు చాలా సీరియస్ కండిషన్లో ఉంది, 10 రోజులు ఆపరేషన్ చేయాలని చెప్పారు. అందుకని మేము మన కడప అమజద్ బాషా సార్ వాళ్ళ ఎమ్మెల్యే సార్ కాడికి వచ్చి విన్నపం ఇస్తున్నాము. సార్ వారి దయ వల్ల 3 రోజుల్లో మాకు ఆపరేషన్ అయ్యే ఖర్చును శాంక్షన్ చేయించినారు. సార్ గారికి రుణపడి ఉన్నాము. తర్వాత మన 17,50,000 అమౌంట్ శాంక్షన్ చేయించినారు. 3 రోజుల లోపల శాంక్షన్ చేయించడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. चंद्रबाबू नायडू ने 14 साल इख्तिदार में चित्तूर के लिए एक तालाब भी तामीर नहीं किया। MP मिथुन रेड्डी ने ये बात कही। उन्होंने सवाल किया कि किसानों के लिए तामीर किए जा रहे प्रोजेक्ट को बाबू क्यों रुकवा रहे हैं। उन्होंने बताया कि बाबू की साजिशें ज्यादा दिन तक चल नहीं पाएंगी और वो सुप्रीम कोर्ट से इजाजत हासिल करके प्रोजेक्टों की तामीर को जल्द मुकम्मल करवाएंगे। నేను చంద్రబాబు నాయుడుకి లేకపోతే ఎవరైనా విమర్శించే వాళ్ళకి ఒకటే చెప్తాను, లేదు ప్రాజెక్ట్స్ చేసుకోవాలంటే సంతోషంగా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకే ఇప్పిస్తాను. కేసులన్నీ తీసుకొని మీరే ప్రాజెక్టులు కట్టండి, ప్రజలకు నిజంగా మీరు మేలు చేయాలంటే మీకే ఇప్పించేస్తాను, కట్టుకోండి. లేదు చేతకాని మాటలు మాట్లాడకుండా జరిగే మంచి పనులకు అడ్డుపడద్దని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. పొంగునూరు అభివృద్ధి చెందాలంటే మనకు నీళ్లు కావాలా. నీళ్లు కావాలంటే ఇట్లాంటి దుష్ట శక్తులు దుర్మార్గులు అందరితో కూడా పోరాడి ఖచ్చితంగా రాబో రోజుల్లో తొందరలోనే ప్రాజెక్టు పూర్తి చేస్తాము, గౌరవ ముఖ్యమంత్రి ద్వారా ఓపెన్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ప్రాజెక్టు కింద ఉండే ప్రతి రైతు కూడా న్యాయం జరుగుతుంది. ఈ కేసులు క్లియర్ అవుతానే వాళ్ళందరూ కూడా పేమెంట్లు వచ్చే విధంగా కూడా అన్ని చేయిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ
खलीज बंगाल में मानसून की हरकतों के सबब मजीद चंद दिनों में तेलुगु रियासतों के अवाम को गर्मी की शिद्दत से राहत मिलने वाली है। मजीद 2-3 दिन में मानसून केरला के साहिल से टकराएगा, बाद में रफ्ता रफ्ता एपी तक फैल जाएगा, जिसके सबब मजीद 2 दिन में जुनूब साहिली आंध्रा और रायलसीमा अजला में दर्जे हरारत 3 डिग्री तक बढ़ जाने का महकमे मौसमियात ने इम्कान जाहिर किया है। तेलंगाना हुकूमत की जानिब से कल से 21 रोजा तेलंगाना तासीस तकरीबात का आगाज होने जा रहा है। इस मौके पर सेक्रेटरीट की नई इमारत पर वजीर आला केसीआर परचम कुशाई अंजाम देंगे। हुकूमत ने तमाम जिले और हल्के जाती सतह पर मुख्तलिफ प्रोग्राम तरतीब दिए गए हैं और 22 जून को इख्तिताम दिन यादगार शहीदान तेलंगाना का वजीर आला इफ्तिताह करने वाले हैं। सेक्रेटरीट के इहाते में इफ्तिताही तकरीब की तैयारियां की जा रही हैं। मरकजी हुकूमत की जानिब से किला गोलकुंडा में तेलंगाना की यौम तासीस तकरीब का कल इनेकाद होगा। किला गोलकुंडा में मुनक़िद होने वाले प्रोग्राम के इंतजामात का मरकजी वजीर किशन रेड्डी ने जायजा लिया। उन्होंने बताया कि तेलंगाना की यौम तासीस तकरीब के मौके पर किला गोलकुंडा में कौमी परचम लहराया जाएगा और कल्चरल प्रोग्राम का भी इनेकाद होगा। ఈ సంవత్సరం కూడా ఢిల్లో కన్నా హైదరాబాద్లో జరపాలి, చరిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్వహించింది। ఆ యొక్క భారత ప్రభుత్వ నిర్ణయం మేరకు రేపు ఉదయం ఇక్కడనే జాతీయ పతాక ఆవిష్కరణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి। రేపు సాయంకాలం కూడా అనేక మంది ప్రముఖ కళాకారులు, గాయకులు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మరి గాయకులు కూడా ప్రత్యేకంగా రేపు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటారు। పద్మశ్రీ అవార్డు గడితేనటువంటి ఆనంద శంకర్ జయంతి గారి నేతృత్వంలో, మంజులా రామస్వామి గారి నేతృత్వంలో అనేక రకాల ఆ యొక్క సంగీతానికి సంబంధించినటువంటి, నృత్యానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి। तेलंगाना में बीआरएस हुकूमत को अवाम की शदीद मुखालिफत का सामना है। ये इल्जाम तेलंगाना बीजेपी के इंचार्ज तरुण चुग ने लगाया है। चुग ने कहा कि तेलंगाना में केसीआर खानदान को फायदा पहुंचा और करप्शन उरूज पर पहुंच गया। लोगों के मन में केसीआर के प्रति, केसीआर की सरकार के प्रति एक घृणा का वातावरण है, एक विरोध का वातावरण है। पिछले 9 वर्षों में केसीआर साहिब ने तेलंगाना के अंदर केवल व केवल परिवारवाद, वंशवाद, भ्रष्टाचार, लूट खसूट के लिए ही काम किया और आज उनकी सरकार जनता के अंदर भाई भतीजावाद, परिवारवाद और भ्रष्टाचार की पर्यायवाची बन चुकी है। मजलिस के सदर असदुद्दीन अवैसी ने गरीब मुसलमानों के लिए मुस्लिम बंधु स्कीम शुरू करने की मांग की है। उन्होंने वजीर आला केसीआर से इस्लामिक कल्चरल सेंटर की तामीर के वादे को पूरा करने का भी मुतालबा किया। I have also said that if a Brahman Sadan is being constructed, very good. What about the Muslim center which land was given at the same place? It has not yet been constructed. This is what we are saying. Thirdly, I said that if Dalits are being given 10 lakh rupees per household under Dalit Bandhu scheme, on 21st September we have conducted a seminar in Hyderabad wherein we have proven that in Telangana there are at least 5% Muslims who are living below poverty line, and within that 5% please at least give 1% of Muslims who are BPL families the same scheme on the lines of Dalit Bandhu which you are giving. And fourthly, I have exposed Mr. Amit Shah by saying that he comes to Hyderabad and he says that the TRS wheel is in my hands. The TRS government has spent 2,200 crores on new temples. I have given a list of places where the TRS government has given 50 crores, 100 crores for construction of temples. Recently, Honorable Chief Minister announced 48 crores for the construction of Hare Rama, Hare Krishna. We are not against it. Why is it that the BJP is not talking about this issue? Why is it that Amit Shah is not talking about this issue? Secondly, Mr. Amit Shah wants to remove 4% reservation.
रियासती वजीर KTR ने असद अवैसी की हुकूमत पर तनकीदों का जवाब दिया है। उन्होंने कहा कि अवैसी तेलंगाना में BRS हुकूमत पर तनकीद करते हैं और दीगर रियासतों को जाकर KCR हुकूमत की तारीफ करते हैं। मजलिस की जानिब से ज्यादा सीटों पर मुकाबला करने की गश्त कर रही खबरों पर उन्होंने कहा कि हर सियासी पार्टी को जमहूरियत में मुकाबला करने की आज़ादी है। TPCC चीफ रेवंत रेड्डी पर रियासती वजीर अजय कुमार ने शदीद बरहमी का इजहार किया। उन्होंने अवामी मुंतखबा BRS हुकूमत को गिराने की कोशिश करने का रेवंत रेड्डी पर इल्जाम लगाया। खम्मम जिले में उन्होंने आत्मीय सम्मेलन में इन ख्यालात का इजहार किया है। अजय कुमार ने रिमार्क किया कि तेलंगाना की इज्जत नफ्स को पैसे से खरीदा नहीं जा सकता। उन्होंने दावा किया कि मुत्तहिदा वरंगल जिले में BJP अपने उम्मीदवारों की जमानत भी नहीं बचा सकेगी। उन्होंने यकीन जाहिर किया कि तेलंगाना में लगातार तीसरी बार BRS की हुकूमत कायम होगी। तेलंगाना अजला में धान की खरीदारी न करने पर किसान सड़कों पर निकलकर एहतजाज कर रहे हैं। खम्मम में किसानों ने एहतजाज करते हुए TRS हुकूमत के खिलाफ नारेबाजी की और रास्ता रोको एहतजाज किया। किसान फौरी गीली धान की फसल की खरीदारी करने की मांग कर रहे हैं। కొనుగోలు కేంద్రాల దగ్గర మరి ధాన్యం రబీ సీజన్లో మరి ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర కొనుగోలు చేస్తా ఉన్నారు। ఈనాటికి నెల రోజులు కావస్తున్నప్పుడు కూడా దాదాపు రైతు కొనుగోలు చేసినటువంటి ధాన్యం బస్తాలని లారీలకు లోడ్ చేసి తీసుకెళ్తా ఉన్నారు। అక్కడ పోయిన తర్వాత FCA అధికారులు మరి అక్కడ అరుగు పేరుతోటి 2 కేజీల నుంచి కింటాకి 5 కేజీల వరకు కోతలు పెడతా ఉన్నారు। అయినప్పటికీ రైతాంగం రాజీ పడి ఇస్తున్నప్పుడు కూడా అక్కడ అధికారులు మొండి వైఖరితో ధాన్యాన్ని దిగుమతి చేయకుండా మరి కాటా పెట్టిన బస్తాలను మరి వెనక్కి తిరిగి పంపిస్తా ఉన్నారు। రైతాంగం చాలా ఇబ్బంది పడతా ఉన్నారు। ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇక్కడ అధికారులు వారికి ఉన్నటువంటి సివిల్ సప్లై నామ్స్ ప్రకారం వాళ్ళ నామ్స్ ప్రకారం తరుగు ఇవన్నీ చూసి తుర్పాల పట్టిన తర్వాతనే కాటబెట్టడం కుదురుతుంది। అలా కాటబెట్టినటువంటి ధాన్యం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి సివిల్ సప్లై DD కావచ్చు, JC గారు కావచ్చు, మిల్లర్స్ కావచ్చు, వీళ్ళందరూ రైతుల పక్షాన ఒక విడ్డూరంగా ఉంటూ రైతులకు అన్యాయం చేస్తూ కమిషన్ల కోసం పోయినటువంటి లారీలు ఏదైతే ఉన్నాయో లారీలు దిగుమతి చేసుకోకుండా తాత్కారం చేస్తూ రోజులు అక్కడ ఉంచుకొని తిరిగి పంపించిన దాఖలాలు ఉన్నాయి। कर्नाटक की कांग्रेस हुकूमत अपने इंतखाबी वादों को पूरा करेगी, ये यकीन दहानी कांग्रेस की MLA कनीज़ फातिमा ने किया। कनीज़ फातिमा ने यकीन जाहिर किया कि कर्नाटक के सरकारी तालीमी इदारों में हिजाब पर आयत पाबंदी खत्म हो जाएगी। 2 दिन पहले प्रियंक साहब का इंटरव्यू देखे होंगे। उन्होंने जो कहा है कि जो भी ये लोग एंटी कन्वर्शन बिल हो चाहे काउ स्लॉटर बिल हो, जो भी हिजाब के मामले में टोटल 10 बिल्स है उसको फिर से वापस करेंगे इंशाल्लाह ताला। तो उसमें हिजाब का भी उसी में है बिल। आप इसके बारे में आप चीफ मिनिस्टर को मिलेंगे? मिलूंगी मैं इंशाल्लाह ज़रूरत पड़ी तो, लेकिन ज़रूरत तो नहीं है क्योंकि ये लोग पहले से डिसाइड कर चुके हैं कि जो भी मामले हैं 2B का है जैसे, तो वो भी फिर रिवोक करेंगे। तो मिलने की ज़रूरत पड़ी तो मैं ज़रूर मिलेंगे, हम पूरे मुस्लिम MLAs जाके मिलेंगे। ओके, टेक्स्ट बुक का भी इशू था। टेक्स्ट बुक इशू भी अभी जो BJP आने के बाद शैफ्रोनाइज किया बोल के आपका आरोप था कांग्रेस। जी। अब इसके ऊपर आपका क्या है? तमाम चीज़ें ये सब पूरे ख़त्म करेंगे हम लोग। जो जिसके भी खिलाफ थे हम लोग, वो तमाम चीज़ों को ख़त्म करेंगे इंशाल्लाह। अच्छा, BJP मरकजी वज़ीर दाखिला अमित शाह ने मणिपुर तशद्दुद की तहकीकात कराने का ऐलान किया। उन्होंने वार्निंग दी है कि जो लोग हथियारों को हवाले नहीं करेंगे उनके खिलाफ कार्रवाई की जाएगी। मणिपुर तशद्दुद की रिटायर्ड चीफ जस्टिस की निगरानी में तहकीकात की जाएगी। एग्रीमेंट का किसी भी प्रकार का वायोलेशन, किसी भी प्रकार का विचलन बहुत सख्ती से साथ लिया जाएगा और वो समझौते के भंग के रूप में लिया जाएगा। तो कृपया समझौते की सभी शर्तों का कठोरता से आप पालन करिए। आज से हम इसको बहुत स्ट्रिक्टली मॉनिटर करेंगे और जिन लोगों के पास हथियार हैं उनसे भी मैं अपील करना चाहता हूं कि अपने अपने हथियार पुलिस के सामने सरेंडर कर दें। कल से पुलिस कॉम्बिंग ऑपरेशन करेगी और कॉम्बिंग ऑपरेशन करने के बाद जिनके पास से हथियार मिलेंगे उन पर कठोर न्यायिक धाराएं लगाई जाएंगी। आखिर में सुर्खियां एक बार फिर। राइतु भरोसा स्कीम के तहत तकरीबन 4000 करोड़ रुपए किसानों के खातों में मुंतकिल। वक्त से पहले किसानों की मदद करने का जगन ने किया दावा। तेलंगाना तासीस तकरीब का BRS और BJP की जानिब से अलहदा इनेकाद। कल KCR सेक्रेटेरिएट में करेंगे परचम कुशाई।
ब्राह्मण सदन का इफ्तिताह हुआ, मगर इस्लामिक कल्चर सेंटर की तामीर क्यों नहीं? मुस्लिम बंधु स्कीम कब शुरू होगी? हुकूमत पर अवैसी का तनकीदी वार। तेलंगाना में हुकूमत पर तनकीद और दीगर रियासतों में तारीफ, अवैसी की तनकीदों पर केटीआर ने जाहिर किया रद्द-ए-अमल। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।